అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తేక సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 19వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము తనకు తానుగా. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనమందు ఇజ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు తమకు తానుగా ఫలము ఫలించిరి. ద్రాక్ష చెట్టును నాటినవాడు నిత్యముగాని దాని ఫలములను ఆశించును. ఫలమిచ్చినట్లుగా దానికి కావలసిన నీరును కట్టుచున్నాడు, ఎరువును పెట్టుచున్నాడు, కంచె వేసి ఉంచుచున్నాడు. అయితే మరికొన్ని చెట్లు మంచి ఫలమును ఇచ్చుచున్నాయి. ఇజ్రాయేలు ప్రజలను గూర్చి ప్రభు సెలవిచ్చుచున్నది ఏమిటి? ఇజ్రాయేలు ఫలించని ద్రాక్షావల్లి, దానిలో ఎట్టి ప్రయోజనము లేదు. దానిని నాటి నీరును కట్టి ఎరువును వేసి దానికి ఫలమును పొందుకొనలేదు. అది తోటమాలికి కాదు, యజమానికి కాదు, తన కొరకు తానే ఫలమును ఇచ్చుచున్నది. నేడును అనేకులు అలాగని స్వార్థపరులుగా ఉంటున్నారు. ఒకరు అతి ఖరీదైన పశువును ఒకదానిని మిగుల పాలును ఇచ్చును అని నమ్మి కొనుగోలు చేశాను. అది తగిన వేళలో చూలు కట్టెను. ఒక చక్కటి దూడపిల్లను ఈనెను. దాన్ని కొనుక్కొని వచ్చినవాడు పాలును పిండునట్టుగా సమీపమునకు వెళ్ళినప్పుడు అది పాలును పిండుటకు అనుమతించలేదు. తన దూడపిల్లకైనను ఇచ్చునేమో అని ఎదురు చూచాను. ఆ దూడపిల్లకు కూడా పాలును ఇవ్వక దాన్ని తోలివేశాను. పాలును పిండే వృత్తిని చేయుచున్న ఒకని వెంట పెట్టుకుని వచ్చి తనకు సహాయము చేయమని కోరాను. అతడు చెంబును తీసుకొని పాలును పిండుటకు వచ్చినప్పుడు ఆ పశువు అమాంతముగా ఎగిరి ఒక తన్నును తనెను. పాలును పిండుటకు వచ్చిన వాని యొక్క ముందు పళ్ళు రాలిపోయాను. అతడు ప్రాణముతో బ్రతికి ఉంటే చాలును అని తలంచి పారిపోయాను. నేడును అనేక మనుష్యులు స్వార్థముగా ఇలాగునే జీవించుచున్నారు. ప్రభు వారిని ఆశీర్వదించుచున్నాడు, ఉద్యోగపు అవకాశములను ఇచ్చుచున్నాడు. ధన సమృద్ధిని ఇచ్చుటకు మొదలు పెట్టగానే పూర్తిగా తమకు తామే ఖర్చు పెట్టుకొనుచు ప్రభు యొక్క పరిచర్యకు గాని సువార్త పరిచర్యకు గాని ఏమీ ఇచ్చుటలేదు. ప్రభువునకు చెందవలసిన భాగమును తీసి పెట్టుటలేదు. ఫలమును ఇవ్వని ద్రాక్ష బల్లివలే వండిపోచున్నారు. విశ్వవిద్యాలయమునందు నాతో పాటు చదువుకున్న ఒక విద్యార్థి మిగుల ఆడంబరముగా ధనమును ఖర్చు పెట్టును. సిగరెట్టును కాల్చివేయుచుండును. హోటల్లో కూర్చుండి మనసుకు నచ్చినట్లు భుజించును. గొప్ప సంపన్నుడై ఉండునని నేను తలంచి తిని ఒక దినమున అతని ఇంటికి వెళ్ళి తిని అతని ఇల్లు మిగుల పేదరికమైన స్థితి యందు ఉండెను. అతని యొక్క తండ్రి గారు, నా యొక్క కుమారుని చదువునకై నా భూములను పొలములను అన్నిటినీ అమ్మివేశాను. నేనును నా భార్యయు ఒక్క పూట మాత్రమే భుజించి మిగతా పూట భోజనములను త్యాగము చేసి ఆ ధనమును నా కుమారుని యొక్క చదువుల కొరకు పంపించి వేయుచున్నాను అని చెప్పి, అదే సమయం నందు వారు పంపించిన ధనమును వ్యర్థముగా కాల్చి సరదాగా గడుపుచున్న కుమారుని యొక్క స్థితిని కూడా చూశాను. ఆ కుమారుని యొక్క జీవితమును తలంచి వేదన పడ్డాను. ఫలమివ్వని ద్రాక్షావల్లి తనకు తానుగానే ఫలమిచ్చుకొనుచున్న స్వార్థపూరికమైన జీవితం. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు కొరకు ఫలమును ఇవ్వవలెను. అంటే ప్రభు కొరకు జీవించవలెను. ఆయన యొక్క పరిచర్యను చేయవలెను. ఆత్మ భారములతోనూ కాపరిలేని గొర్రెల వలె ఉన్న ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళవలెను. మీ కొరకు దాసుని రూపమును ధరించిన యేసు శిలువ మరణము పొందినంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని చివరి బొట్టు రక్తమును మీ కొరకు ఇచ్చను కదా. ఆయన కొరకు మీరు ఫలమును ఇవ్వవలెను కదా. నేటి ధ్యానమునకై ఎవడైనా ద్రాక్ష తోట వేసి దాని ఫలమును తినని వాడేవాడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 23, 24 మరియు 25 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 18 మొదలుకొని
40 వచనం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్.